రిజర్వేషన్ల డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో వేగిపోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, డీలిమిటేషన్ బిల్లు దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం పరిరక్షించండి, చర్చకు సిద్దమని బహిరంగ సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి మీరు అబద్దం చెబుతున్నారని దేశం గుర్తుంచుకుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన 215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ అప్రూవర్ గా మారేందుకు సిద్దమని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. కోర్టు ఆమెకు ముందుగా ఈడీకి దరఖాస్తు చేయాలని సూచించింది. ఈడీ పరిశీలన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ఆమెను సహ నిందితురాలుగా పేర్కొంటూ ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం జననాయకుని సన్నివేశాలు లీక్ అయిన విషయం విదితమే. ఇప్పుడు రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీ షూటింగ్ ఫుటేజ్ కూడా ఆన్లైన్ లో లీక్ అయింది. కీలక సన్నివేశం బయటకు రావడంతో కోలీవుడ్ లో ఆందోళన నెలకొంది. దీనిపై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ స్పందించి యాంటీ పైరసీ చర్యలను ప్రారంభించింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని తన సింగిల్ స్టేటస్ పై స్పందిస్తూ ఒంటరిగా ఉండడం తనకు ఇష్టమని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఏకాంతానికి అలవాటు పడిన తాను ఖాళీ సమయాన్ని తన కోసం వినియోగించుకోవడంలో ఆనందం పొందుతానన్నారు. ఎవరైనా జీవితంలోకి వస్తే స్వాగతమే, కానీ ఎవరు రాకపోయినా ఒంటరిగా సంతోషంగా ఉండగలనని తెలిపారు. సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని, లాక్డౌన్ సమయంలో 1.5 పాటు ఒంటరిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. అగ్రనటుడు రామ్ చరణ్ ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ పై మెరిసి మరో విజయాన్ని సాధించారు. తన వ్యక్తిగత సినీ జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నటుడిగా, తండ్రిగా, భర్తగా బాధ్యతలను సమతుల్యం చేస్తున్నానని చెప్పారు. హాంకాంగ్ షూటింగ్ సమయంలో చెప్పులు లేకుండా నడిచానని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సూచనతో ప్రారంభించిన అయ్యప్ప దీక్ష తనకు క్రమశిక్షణ, మానసిక ప్రశాంతతను ఇచ్చిందని తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పేరు, ఫోటోలు, వాయిస్ ను అనుమతి లేకుండా వాణిజ్యంగా వినియోగించకుండా నిలువరించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి ప్రకటనలో వాడటాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ తుషార్ రావు గెడలా విచారించనున్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్లకు లభించిన రక్షణే ఆయన కూడా కోరుతున్నారు. తన ప్రమేయం లేని వ్యాపారాల్లో తన పేరు వాడటం వల్ల బ్రాండ్ విలువ దెబ్బతింటుందని బన్నీ పేర్కొన్నారు. టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన వివాహానికి ఆహ్వానించారు. బెల్లంకొండ శ్రీనివాస్ కాజారెడ్డితో ఈ నెల 29న తిరుమలలో పెళ్లి చేసుకుంటున్నారు. మే 1న హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సాయి శ్రీనివాస్ ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. హన్సిక తన విడాకులపై మౌనం వీడుతూ తప్పు ట్రైన్ ఎక్కినప్పుడు త్వరగా దిగిపోవడమే మంచిదని తెలిపారు. ముంబై కోర్టులో సోహెల్ తో విడాకులు తీసుకున్న హన్సిక తన నిర్ణయంపై పశ్చాత్తాపం లేదని చెప్పారు. ఆమె శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇచ్చి కష్టకాలంలో కుటుంబం అండగా ఉందని చెప్పారు. అయితే 2022లో హన్సిక సోహెల్ వివాహం ఓటీటీలో డాక్యుమెంటరీగా విడుదలైంది. రాశి ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాల్లో నటించిన తర్వాత ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాపం ప్రతాప్ సినిమాతో ఆమె సందడి చేస్తున్నారు. నిజం సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ పోషించడంతో ఆ పాత్ర అంతగా నెగిటివ్ అవుతుందని అనుకోలేదని అన్నారు. ఇకపై ఏ రోలైనా ప్రేక్షకులు అంగీకరించే విధంగా ఉంటేనే చేస్తారని తెలిపారు. ప్రకాష్ రాజ్ శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన గిరిజనుడని, పండు దొంగిలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందని వ్యాఖ్యానించడంతో విమర్శలు తలెత్తాయి. ఆయన మత సామరస్యంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. ప్రకాష్ రాజ్ ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. ఇది ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.